Hello my dear English lovers, how are you all? I'm very happy and delighted to be here with you today. Today I would like to start the session with a beautiful tongue twister as usual. మర్చిపోయారా టంగ్ ట్విస్టర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? సరే, ఈ రోజు నుంచి మళ్ళీ ప్రాక్టీస్ చేద్దాం. ఐ విల్ గివ్ యూ అ టంగ్ ట్విస్టర్. ట్రై దిస్ వన్. ఒకసారి ఈ టంగ్ ట్విస్టర్ చూడండి. ఎవరో ఒక ఆయన అన్నారు, వరల్డ్లో ద టఫెస్ట్ టంగ్ ట్విస్టర్ అంటే ఇది. ఎక్కడో విన్నాను నేను ఇది. అవునా? లెట్స్ ట్రై ఇట్. ఒకసారి చూద్దాం. The sixth sick sheep is sick. 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 You try it. అంత టఫెస్ట్ ఏం కాదండి, ఈజీగానే వచ్చేసింది. The sixth sick sheep is sick. The sixth sick sheep is sick. Good. Try it. టంగ్ ట్విస్టర్స్ చాలా ఫన్నీగా బాగుంటుందండి. లెర్నింగ్ ఎప్పుడూ కూడా మనకి జాయస్గా ఉండాలి అని అంటే ట్రై ఇన్కల్కేటింగ్ దీస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. దే హెల్ప్ యూ. ఓకే, ప్రొనౌన్సియేషన్లో కానీ, ఓకే, టంగ్ ఇంగ్లీష్కి అలవాటు అవడంలో కానీ, వీటన్నిటి విషయాల్లో టంగ్ ట్విస్టర్స్ చాలా హెల్ప్ అవుతాయి. సో వై డోంట్ వి లెర్న్ దాట్? రోజుకు ఒక టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేద్దాం. ఇంగ్లీష్ ఈజీగా నాలుగుకి అలవాటు అవుతుంది. ఓకే, సో హోప్ యూ లెర్న్ దిస్ టంగ్ ట్విస్టర్. నా ఐ వుడ్ లైక్ టు మూవ్ ఫార్వర్డ్ విత్ అ బ్యూటిఫుల్ కోట్ అండి. కొంతమంది కాదు, ఈ మధ్య ఒక టాపిక్ వచ్చింది ఆన్లైన్ క్లాస్లో. ఒక డిస్కషన్ ఏంటి, మోటివేషన్ ఇంపార్టెంటా, డిసిప్లిన్ ఇంపార్టెంటా అని. మోటివేషన్ అండి, ఇట్స్ టెంపరరీ. ఎవరైనా చూస్తాం, ఏదైనా సాంగ్ చూస్తాం, ఏదైనా డైలాగ్ చూస్తాం, ఏదైనా సీన్ చూస్తాం, ఎవరైనా మోటివేషనల్ స్పీచ్ ఇచ్చినప్పుడు అవన్నీ వింటాం. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనకి మోటివేషన్ వస్తుంది. కానీ అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఆఫ్టర్ ఎ ఫ్యూ మినిట్స్, ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ ఫిజిల్స్ అవుట్ కదా. మోటివేషన్ మెల్లగా తగ్గిపోతుంది. బట్ డిసిప్లిన్ ఈజ్ ద కీ. డిసిప్లిన్ మాత్రమే మన యొక్క గోల్స్ని ఎండ్ రిజల్ట్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. మోటివేషనే కాదండి, ఆల్వేస్ నాట్ మోటివేషన్. సో డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ యువర్ గోల్స్ అండ్ రిజల్ట్స్. మనకి కొన్ని గోల్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మాట్లాడాలి అనేది మన గోల్ అనుకో. మరి ఆ గోల్ ఎండ్ రిజల్ట్గా మారాలంటే ఈ గోల్కి రిజల్ట్కి మధ్యలో మనం దాటాల్సిన ఒక బ్రిడ్జ్ ఉంది. వాట్ ఈస్ దట్ బ్రిడ్జ్? దట్ ఈస్ డిసిప్లిన్, కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ ఈస్ ద కీ. డిసిప్లిన్ ఈస్ అట్మోస్ట్ థింగ్. సో try to have this discipline. Discipline is the bridge between your goals and results. మన గోల్స్ ఎండ్ రిజల్ట్స్గా మారి మనం ఆ సక్సెస్ చూడాలి అని అంటే ఖచ్చితంగా ఏ బ్రిడ్జ్ క్రాస్ చేయాలా? డిసిప్లిన్ క్రాస్ చేయాలి. ఏమండి, డిసిప్లిన్ అంటే ఇట్స్ ఈజియర్ సెట్ దాన్ డన్ అండి. చెప్పడం ఈజీయే, కానీ చేసే విషయానికి వచ్చినప్పుడు మాత్రం డిసిప్లిన్డ్గా ఉండడం అనేది చాలా కష్టమైన విషయం కదా. డూ యూ అగ్రీ? ఎస్. ఓకే, ఎనీహౌ లెట్స్ ఆల్ ట్రై ఫర్ ఇట్. అండ్ మనం దానికోసం ప్రయత్నిద్దాము. లెట్స్ ట్రై టు బీ డిసిప్లిన్డ్. అండ్ నా మరి ఈరోజు టాపిక్ ఏంటి? నెక్స్ట్ 5 minutes ఆర్ 10 minutes మనం ఏం నేర్చుకోబోతున్నాము? ఈ మధ్య ఒక కమెంట్స్లో నన్ను ఒకళ్ళు అడిగారు. ఏమనంటే, మేడం ఇడియమ్స్ అట్లా ఎట్లా ప్రాక్టీస్ చేయాలండి? ఇడియమ్స్ అంటారు, ఇడియమ్స్ మాట్లాడితే పాలిష్డ్గా ఉంటుంది లాంగ్వేజ్ అంటారు, చాలా బాగుంటుంది అంటారు కదా. సో అసలు ఇడియమ్స్ ఎట్లా ప్రాక్టీస్ చేయాలి అని అంటే, టుడే ఐ కేమ్ అప్ విత్ దాట్. ఇడియమ్స్తో మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు ఇడియమ్స్తో ప్రాబ్లం ఫేస్ చేస్తాం మాట్లాడేటప్పుడు అని అంటే, ఇడియమ్స్కి ఆ లిటరల్ సెన్స్కి అక్కడ రాసే దాంట్లో ఇడియంలో ఉన్న మీనింగ్కి లిటరల్ మీనింగ్ వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, కేక్ వాక్ అంటాం. ఇట్స్ అ కేక్ వాక్ అంటాం. కేక్ వాక్, కేక్ వాక్ అసలు సంబంధం ఉందా? కేక్ వాక్ ఏంటి? కేక్ వాక్ అంటే చాలా ఈజీ అని అర్థం. మరి ఇప్పుడు పీస్ ఆఫ్ కేక్ అంటాం. పీస్ ఆఫ్ కేక్ అంటే చిన్న కేక్ ముక్క. కేక్ ముక్కకి ఈజీగా ఉండడానికి సంబంధం లేదు. అంటే లిటరల్ సెన్స్కి లైక్ దాంట్లో ఉన్న మీనింగ్కి డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి వాటిని యాజ్ ఇట్ ఈస్ బట్టి కొట్టి ప్రాక్టీస్ చేసి అప్లై చేస్తూ ఉంటే గుర్తుంటుంది. అయితే ఇడియమ్స్ నేర్చుకునే ఇంకా బెస్ట్ మెథడ్ ఏంటి అని నన్ను అడిగితే కనుక, ఐ ఆల్వేస్ టెల్ దిస్ మెథడ్ టు ఈవెన్ మై స్టూడెంట్స్ యాజ్ వెల్. ఏంటి మెథడ్ అని అంటే, మనము ఒక టాపిక్ తీసుకోవాలండి. జస్ట్ లైక్ దట్ ర్యాండమ్గా అక్కడొక ఇడియం, ఇక్కడొక ఇడియం, అక్కడొక ఇడియం అలా నేర్చేసుకుంటే గుర్తుండదు. వొకాబులరీ అయినా సరే, ఇంతకుముందు నేను వారేవో వొకాబ్ సిరీస్లో కూడా మీకు నేర్పించింది అదే. ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి, దాని మీద దాని రిలేటెడ్ వొకాబ్ ఏమేమి ఉంటాయో చూడాలి, ఆ వొకాబ్ నేర్చుకుంటూ రావాలి. మరి సేమ్ ఇడియమ్స్కి కూడా అదే అప్లై చేద్దాం. ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి, ఆ కాన్సెప్ట్ మీద ఏమేమి రకాల ఇడియమ్స్ ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్
అదొక్కటే కాదు, ఈ కాన్సెప్ట్కి మరి దానికి ఆపోజిట్ ఏమనాలి, మరి దానికి ఆపోజిట్ ఇడియమ్స్ కూడా ఏవో ఉంటాయి కదా. సో ఆ ఇడియమ్స్ కూడా చూడాలి. ఈరోజు మీకు ఎగ్జాంపుల్ రూపంలో అలాగే చూపిస్తాను చూడండి. ఎట్లా అంటే ఆ బెస్ట్ మెథడ్. ఈరోజు నేను తీసుకొచ్చిన ఇడియమ్స్ దేని రిలేటెడ్ అంటే ఈజీ. ఏదైనా ఒక టాస్క్ చాలా ఈజీ అని చెప్పాలండి. ఒక టాస్క్ ఈజీ అని చెప్పినప్పుడు వీ హ్యావ్ సర్టెన్ ఇడియమ్స్. ఓకే, ఇప్పుడు నేను అంటున్నాను ఇది చాలా ఈజీ అండి అనాలి. ఎంతసేపటికి ఈజీ 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 ఎన్నిసార్లు అంటాం ఈజీ అని? ప్రతిసారి ఈజీ అనద్దు. ఏమందాం, ఈజీ ప్లేస్లో కొన్ని ఇడియమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ ఇడియం ఏంటి? ఎ పీస్ ఆఫ్ కేక్. A piece of cake. ఎగ్జామ్ ఎలా జరిగింది? Yes, I prepared very well and so the exam was a piece of cake. ఎగ్జామ్ చాలా ఈజీగా ఉండిందండి. ఈ యాప్ వాడడం ఈజీయేనా? ప్రజ్ఞ యాపే వాడడం ఈజీయేనా? దాంట్లో అన్ని ప్రాక్టీస్ చేస్తే వస్తుందా? ఎస్, ప్రజ్ఞ యాప్ వాడడం ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అండి, చాలా ఈజీ అండి అనాలి. ఈ యాప్ యూస్ చేయడం ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్. అర్థమవుతుందా? పీస్ ఆఫ్ కేక్ చాలా ఈజీ. అండ్ సెకండ్ ఇడియం, ఈజీ అనడానికి ఇంకొక ఇడియం ఏంటి? యాజ్ ఈజీ యాజ్ పై. యాజ్ ఈజీ యాజ్ పై. కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 20 days, ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ పై. అవునా, ఈ ప్రాజెక్ట్ 20 daysలో కంప్లీట్ చేయొచ్చా? ఎస్, ఇది 20 రోజుల్లో కంప్లీట్ చేయడం చాలా ఈజీ అండి, చాలా ఈజీ. ఈ పని చాలా ఈజీ అని చెప్పినప్పుడు ఇట్స్ యాజ్ ఈజీ యాజ్ పై. ఇఫ్ యూ లెర్న్ అండ్ ప్రాక్టీస్ ఇడియమ్స్ దిస్ వే, concept based method, then learning idioms become as easy as pie. సో ఇలా నేర్చుకుంటే ఇంగ్లీష్ ఆర్ ఇడియమ్స్ నేర్చుకోవడం చాలా ఈజీ అయిపోతుంది అని అర్థం. అండ్ థర్డ్ వన్, అ వాక్ ఇన్ ద పార్క్. పార్క్లో హ్యాపీగా వాక్ చేసుకుంటూ వెళ్తామా? వాక్ చేసుకుంటూ వెళ్తే ఎంత ఈజీగా వాక్ చేసేస్తాం సింపుల్గా. అలాగే ఒక పని చేయడం అంత ఈజీ అని చెప్పాల్సి వస్తే ఇంక నుంచి ఇది చాలా ఈజీ అనకండి. ఏం యూజ్ చేద్దాం ఇంక నుంచి? ఇట్స్ అ వాక్ ఇన్ ద పార్క్. ఓకే, లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వాక్ ఇన్ ద పార్క్ ప్రొవైడెడ్ యూ హ్యావ్ కన్సిస్టెన్సీ, ప్రొవైడెడ్ యూ లెర్న్ అట్లీస్ట్ అ ఫ్యూ సెంటెన్సెస్ ఎవ్రీ డే. రోజు కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఇంగ్లీష్ మీద మనసు పెట్టి డిసిప్లిన్డ్గా ఉంటే లెర్నింగ్ ఇంగ్లీష్ ఈజ్ ఎ వాక్ ఇన్ ద పార్క్. నేర్చుకోవడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్ వన్, ఇట్స్ లైక్ ఎ షూటింగ్ ఫిష్ ఇన్ ద బ్యారెల్. ఇట్స్ లైక్ ఎ షూటింగ్ ఫిష్ ఇన్ ఎ బ్యారెల్ అంటే ఇది కూడా అంతే, చాలా ఈజీ. రైడింగ్ దట్ బైక్ ఈజ్ అ షూటింగ్ ఫిష్ ఇన్ ఎ బ్యారెల్. బండి నడపడం నాకు చాలా ఈజీ. నాకు కార్ నడపడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. కార్ డ్రైవ్ చేయడం నాకు జస్ట్ లైక్ దాట్, చాలా ఈజీ నాకు అనాలి. అప్పుడు ఏమంటాం? డ్రైవింగ్ ఏ కార్ ఈజ్ అ షూటింగ్ ఫిష్ ఇన్ ఎ బ్యారెల్ టు మీ. నాకు మాత్రం డ్రైవ్ చేయడం చాలా ఈజీ. అండ్ నెక్స్ట్, ఇట్స్ అ బ్రీజ్. ద ఎగ్జామ్ వాజ్ అ బ్రీజ్. ఓకే, ద కాంపిటీషన్ వాజ్ అ బ్రీజ్ అంటే జస్ట్ లైక్ దట్, చాలా ఈజీగా చేసేసాను అని అన్నప్పుడు ఇట్స్ ఎ బ్రీజ్ అని అంటాం. ఇప్పుడు జెన్జీ లాంగ్వేజ్లో కానీ లైక్ ఇన్ఫార్మల్ లాంగ్వేజ్లో కానీ సరదాగా క్యాజువల్గా ఫ్రెండ్స్తో, ఇది ఇన్ఫార్మల్ అండి. లాస్ట్ వన్ చాలా ఇన్ఫార్మల్. ఏమంటామంటే ఇట్స్ ఈజీ పీజీ అంటారు. చిన్నపిల్లలు ఎక్కువ వాడుతూ ఉంటారు. ఈజీ పీజీ అమ్మా అంటాడు మా బాబు వచ్చి. అంటే ఈజీ పీజీ, ఇది చేయడం జస్ట్ లైక్ దట్, చాలా ఈజీ. బుకింగ్ ఆన్లైన్ టికెట్స్ నవేడేస్ ఇస్ ఈజీ పీజీ. ఓకే, సో మేకింగ్ వీడియోస్ నవేడేస్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ ఈజ్ ఈజీ పీజీ. ఓకే, ఇలా వీడియోస్ మేక్ చేయడం చాలా ఈజీ అని చెప్పినప్పుడు సరదా కోసం ఏం యూస్ చేస్తారు? ఈజీ పీజీ. ఓకే, సో ఇప్పుడు అర్థమైందా ఎలా నేర్చుకున్నామో? ఒక కాన్సెప్ట్ తీసుకున్నాం. కాన్సెప్ట్ ఏంటి? ఈజీ అనేది మన కాన్సెప్ట్. ఈజీ అనడానికి ఇలాంటి ఇడియమ్స్ అన్నీ యూస్ చేస్తాం. మరి ఇప్పుడు ఇది ఒక్కటే నేర్చుకుంటే సరిపోద్దా? లెట్స్ డూ వన్ థింగ్. మరి దీనికి ఆపోజిట్ ఇడియమ్స్ ఉంటాయి. చాలా కష్టం అండి, ఎన్నో కష్టాలు పడితే ఇది చేశానండి, చాలా డిఫికల్ట్ అండి అని చెప్తాం. ఎంతసేపటికి డిఫికల్ట్, టఫ్, హార్డ్ ఇలాంటివి కాకుండా ఇప్పుడు ఇంకొన్ని ఇడియమ్స్ చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ ఇడియమ్స్ అన్నీ దేని రిలేటెడ్? డిఫికల్ట్. ఇలా చేయడం చాలా కష్టం అని చెప్పినప్పుడు ఎంతసేపటికి డిఫికల్ట్ డిఫికల్ట్ అనకుండా ఇంగ్లీష్లో ఈ ఇడియమ్స్ యూస్ చేద్దాం. ఏమని? ఫస్ట్ వన్, ఇట్స్ ఎ హెర్క్యూలియన్ టాస్క్. హెర్క్యూలియన్ టాస్క్. హెర్క్యూలియన్ టాస్క్ అనంటే చాలా డిఫికల్ట్. కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ ఏ వీక్ ఈజ్ ఎ హెర్క్యూలియన్ టాస్క్. ఈ ప్రాజెక్ట్ 1 weekలో కంప్లీట్ చేయడమా? ఇట్స్ ఎ హెర్క్యూలియన్ టాస్క్.
మా బాబు మొన్నటిదాకా 10th క్లాస్ ఇవి రాస్తున్నాడు, ప్రాజెక్ట్స్ రాస్తా అంటే నేను అన్నాను 2 daysలో ఈ తెలుగు కంప్లీట్ చేసేయగలవా అంటే ఎస్. అప్పుడు తను చెప్పిన మాట ఏమని, నో అమ్మా, కంప్లీటింగ్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ 2 days ఈజ్ ఏ హెర్క్యూలియన్ టాస్క్. ఇది మాత్రం నాకు కొంచెం కష్టమైందే అని చెప్పాడు. అంటే డిఫికల్ట్ అన్నప్పుడు ఏం చెప్పాం, హెర్క్యూలియన్ టాస్క్. నెక్స్ట్ వన్, కష్టమే, చాలా కష్టం అనాలి. అప్పుడు ఏమంటాం, ఇట్స్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. అబ్బో, సివిల్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేయడం, క్రాక్ వస్తుంది చూడండి, సివిల్స్ ఇంటర్వ్యూ పాస్ అవ్వడం చాలా కష్టమేనండి. ఇట్స్ వెరీ టఫ్ అని అనకుండా ఈసారి ఏం యూస్ చేద్దాం, ఇట్స్ ఎ హార్డ్ నట్ టు క్రాక్ సివిల్స్ ఇంటర్వ్యూ. సివిల్స్ ఇంటర్వ్యూని పాస్ అవ్వడం ఇట్స్ ఎ హార్డ్ నట్. ఓకే, చాలా కష్టమైన విషయం అనడానికి ఇట్స్ ఎ హార్డ్ నట్ టు క్రాక్. ఇంకేం చెప్పచ్చు కష్టం అనడానికి, ఇట్స్ అన్ అప్ హిల్ బ్యాటిల్. ఇట్స్ అన్ అప్ హిల్ బ్యాటిల్. లెర్నింగ్ ఇంగ్లీష్ వితౌట్ ఎ ప్రాపర్ గైడెన్స్ అండ్ డైరెక్షన్ ఈజ్ రియల్లీ అన్ అప్ హిల్ బ్యాటిల్. నిజంగా అంటే అది చాలా కష్టమైన విషయమేనండి. ఇలా కష్టం అనడానికి ఇట్స్ అన్ అప్ హిల్ బ్యాటిల్. నెక్స్ట్ వన్, ఈ లాస్ట్ 2 చూడండి. లాస్ట్ 2 మీనింగ్ ఏంటి అని అంటే, డిఫికల్ట్ అని కాదు కానీ చాలా కష్టపడితే ఇది చేయగలుగుతాం, ఎన్నో కష్టాలు పడితే ఇది చేశాను అని చెప్పడానికి, చాలా కష్టపడ్డానండి ఈ పని చేయడానికి అంటామే, అప్పుడు ఇవి యూస్ చేస్తాం. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. ఐ పాస్ దిస్ ఎగ్జామ్ అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. హీ రీచ్డ్ దిస్ పొజిషన్ అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. అంటే అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ అంటే ఎప్పుడు యూస్ చేస్తాము, అన్ని అవాంతరాలు ఎదుర్కొని అన్ని హార్డ్షిప్స్ ఫేస్ చేస్తే ఈ పొజిషన్కి వచ్చాం, అంటే ఎన్నో డిఫికల్టీస్ ఫేస్ చేస్తే ఈ పరిస్థితికి వచ్చాం అనడానికి అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. ఓకే, యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్ ఆర్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇంగ్లీష్ అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్. ఎన్నో ఆడ్స్ వస్తూ ఉంటాయి, కష్టాలు, ఇబ్బందులు ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి, డిఫికల్టీస్ వస్తూనే ఉంటాయి. కంటిన్యూస్గా మీ వర్క్స్ ఉండడమా, ఆఫీస్లో లేట్ అయిపోవడమా, టైం లేకపోవడమా, ఇంట్లో పిల్లలతో ఇబ్బందా, ఇవన్నీ ఉంటాయి, అన్ని ఆడ్స్ వస్తూనే ఉంటాయి. అగెయిన్స్ట్ ఆల్ ఆడ్స్ యూ హ్యావ్ టు లెర్న్ ఇంగ్లీష్. ఓకే, అండ్ లాస్ట్ వన్, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఇది ఈడియం మీనింగే కొంచెం అర్థమైపోతుంది చూడండి. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే మీనింగ్ ఏంటి, చాలామంది లేట్ నైట్ వరకు కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారు, చాలా కష్టపడి పని చేస్తూ ఉంటాం. అప్పుడు చెప్పాలి ఏమని, టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. సి, దిస్ మార్నింగ్ వాజ్ మై ఎగ్జామ్. ఈరోజు మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉండింది. సో ఐ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు ప్రిపేర్ ఫర్ దిస్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి లేట్ నైట్ మెల్కోనుండి కష్టపడి చదివాను. ఓకే, చాలా డిఫికల్ట్ సిచ్యువేషనే, బట్ కష్టపడి చదివాను అని అన్నప్పుడు టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. దట్స్ రియల్లీ ఎ టఫ్ జాబ్. In order to crack that interview, you have to burn the midnight oil. ఖచ్చితంగా కష్టపడి పని చేయాల్సిందే. బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అవసరమైతే లేట్ నైట్ వరకు మెలుకొనుండి పని కంప్లీట్ చేస్తే అప్పుడు చెప్తాం బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఓకే, సో ఇప్పుడు ఏం నేర్చుకున్నాం, ఈజీ మీద కొన్ని ఇడియమ్స్ చూసాం, టఫ్ ఆర్ హార్డ్ రిలేటెడ్, డిఫికల్ట్ రిలేటెడ్ కొన్ని ఇడియమ్స్ చూసాం. ఇప్పుడు మన మెయిన్ థింగ్ ఏంటి, మన వీడియోస్లో జస్ట్ లైక్ దట్ కాన్సెప్ట్ చెప్పేసి వదిలేయం, మనం ఏం చేయాలి, దీన్ని అప్లై చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. సి అండి, వీ నెవర్ స్పీక్ ఇన్ సెంటెన్సెస్ అండి, జస్ట్ ఇట్స్ అ హార్డ్ నట్ టు క్రాక్ అని వదిలేస్తామా, అనం. ఓకే, ఇట్స్ అన్ అప్ హిల్ బ్యాటిల్ వదిలేయం, ఇట్స్ అ పీస్ ఆఫ్ కేక్ అని చెప్పి వదిలేసేయం. దాని ముందర ఏదో సిచ్యువేషన్ ఉంటుంది, దాని తర్వాత కూడా ఏదో సిచ్యువేషన్ ఉంటుంది. ఎప్పుడైనా సరే చంకింగ్ తెలియాలి మనకి, చంక్స్ సెంటెన్సెస్ని చంక్ చేస్తూ రిలేట్ చేస్తూ పారాగ్రాఫ్స్ అల్లాలి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద అప్లికేషన్ పార్ట్. హియర్ ఇట్ గోస్. సి, అప్లికేషన్ పార్ట్ చూద్దాం. ఐ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ స్మాల్ స్టోరీ. ఒక చిన్న స్టోరీ రాశాను ఇక్కడ. ఇప్పుడు మీరు ఈ స్టోరీ నాకు చూడకుండా చెప్పేయాలి. ఇప్పుడే ప్రాక్టీస్ చేద్దాం. ఐ నో ద వీడియో ఈజ్ గెటింగ్ అ బిట్ లెంగ్దియర్, ఇట్స్ ఓకే, బట్ స్టిల్ ప్లీజ్ స్టే. ఓకే, ప్రాక్టీస్ దిస్ వన్. ఫస్ట్ చూద్దాం. గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్. కమ్ ఆన్, రిపీట్ ఆఫ్టర్ మీ, ట్రై దిస్ వన్. గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్. మళ్ళా, గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్. గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్. గీత కొత్త జాబ్ తెచ్చుకోవాలనుకునింది. ఓకే, గతంలో అనుకోవడాన్ని ఏమంటాం, వాంటెడ్ టు. గీత వాంటెడ్ టు గెట్ ఏ న్యూ జాబ్.
దానికోసం ఆమె ఏం చేసింది? సో షీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎవ్రీ డే. ప్రతిరోజు లేట్ నైట్ వరకు కష్టపడి చదువుకొని ప్రాక్టీస్ చేసింది. ఓకే, సో షీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎవ్రీ డే. ఇప్పుడు ఈ 2 లైన్స్ కలిపి ప్రాక్టీస్ చేద్దాం రండి. చంకింగ్ చేయండి. అంటే కొన్ని సెంటెన్సెస్ చంక్స్గా తీసుకురావాలి. ఎలా? గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్, సో షీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. మళ్ళా గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్, సో షీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎవ్రీ డే. మళ్ళా గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్, సో షీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎవ్రీ డే. సో ఇక్కడ మన ఇడియం చూడండి, బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఇది మన ఇడియం, టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఇక్కడ వరకు వచ్చేసింది కదా మనకి. ఇప్పుడు ఇక్కడ నుంచి చూద్దాం. ఎట్ ఫస్ట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వర్ ఎ టఫ్ నట్ టు క్రాక్. మొదట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయంట? టఫ్ నట్ టు క్రాక్, కష్టంగానే ఉన్నాయి పాపం. ఓకే, ఎట్ ఫస్ట్ అంటే మొదట్లో, ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వేర్, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఎట్లా ఉన్నాయి? ఎ టఫ్ నట్ టు క్రాక్, క్రాక్ చేయడం కష్టంగానే అనిపించాయి, కష్టంగానే ఉండింది, డిఫికల్ట్గానే. ఎట్ ఫస్ట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వేర్ ఎ టఫ్ నట్ టు క్రాక్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చెప్పాలి. కమాన్. గీత వాంటెడ్ టు గెట్ ఎ న్యూ జాబ్, సో షీ బర్న్డ్ ద మిడ్ నైట్ ఆయిల్ ఎవ్రీ డే. ఎట్ ఫస్ట్ ద ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వేర్ ఎ టఫ్ నట్ టు క్రాక్. ఓకే, ఫస్ట్లో మాత్రం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇట్లే ఉన్నాయంట. ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్స్ట్ లైన్ చూద్దాం చూడండి. తర్వాత ఏం చేసింది తను? ఆఫ్టర్ మోర్ ప్రాక్టీస్ ఆన్సరింగ్ దెమ్ బికేమ్ ఎ పీస్ ఆఫ్ కేక్. ఆఫ్టర్ మోర్ ప్రాక్టీస్ ఆన్సరింగ్ దెమ్ బికేమ్ ఎ పీస్ ఆఫ్ కేక్. మళ్ళా ఆఫ్టర్ మోర్ ప్రాక్టీస్ ఆన్సరింగ్ దెమ్ అంటే ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ప్రాక్టీస్ తర్వాత. ఆఫ్టర్ మోర్ ప్రాక్టీస్ అంటే ఏంటి? ఎక్కువ ప్రాక్టీస్ తర్వాత ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయడం ఆమెకి ఎట్లా అయిపోయింది? ఈజీగా అయిపోయింది, ఈజీ పీజీ. ఓకే, ఆఫ్టర్ మోర్ ప్రాక్టీస్ ఆన్సరింగ్ దెమ్ బికేమ్ అ పీస్ ఆఫ్ కేక్. ద ఫైనల్ ఇంటర్వ్యూ was a walk in the park. సో ఇంతలా ప్రాక్టీస్ చేసి ఉండింది కదా. సో ఫైనల్ ఇంటర్వ్యూ ఎట్లుందంట? a walk in the park. a walk in the park. ఫైనల్ ఇంటర్వ్యూ తనకి ఎట్లా ఉండింది? వాక్ ఇన్ ద పార్క్ లాగా ఉండేది, చాలా ఈజీగా అయిపోయింది. అండ్ గెట్టింగ్ ద జాబ్ ఫెల్ట్ లైక్ అ షూటింగ్ ఫిష్ ఇన్ ఏ బ్యారెల్. సో జాబ్ తెచ్చుకోవడం ఎట్లా అనిపించిందంట? ఇట్స్ అ షూటింగ్ ఫిష్ ఇన్ అ బ్యారెల్. ఓకే, సో ఇక్కడ నుంచి చూద్దాం చూడండి. ద ఫైనల్ ఇంటర్వ్యూ వాస్ ఎ వాక్ ఇన్ ద పార్క్. ద ఫైనల్ ఇంటర్వ్యూ వాస్ ఎ వాక్ ఇన్ ద పార్క్ అండ్ గెటింగ్ ద జాబ్ felt like shooting fish in a barrel. And getting the job felt like a shooting fish in a barrel. ఇప్పుడు మొత్తం కలిపి ఒక్కసారి ప్రాక్టీస్ చేద్దాం, దెన్ our job will be done. ఓకే, హోప్ ఇట్స్ క్లియర్. కనిపిస్తుందండి? పీపీటీ చేద్దామంటే సారీ, ఐ కుడెంట్ ఫైండ్ సమ్ టైమ్. ఓకే, గీత wanted to get a new job, so she burned the midnight oil every day. At first, the interview questions were a tough nut to crack. After more practice, answering them became a piece of cake. The final interview was a walk in the park and getting the job felt like shooting fish in a barrel. So, ఒక 5 idioms apply చేసి we learned this story. ఏమేం నేర్చుకున్నాము? టంగ్ ట్విస్టర్ ప్రాక్టీస్ చేసాం. సరదాగా ఒక మోటివేషన్ కోసం, మోటివేషన్ టెంపరీ మళ్ళా. ఓకే, మోటివేషన్ కోసం ఒక కొన్ని లైన్లు చూసాం. అండ్ తర్వాత ఏం నేర్చుకున్నాం? ఈజీ రిలేటెడ్ కొన్ని ఇడియమ్స్ చూసాము అండ్ డిఫికల్ట్ టఫ్ రిలేటెడ్ కొన్ని ఇడియమ్స్ చూసాం. అవి యూస్ చేసి ఒక చిన్న కథ మన డే టు డే లైఫ్లో ఎలా అప్లై చేస్తామో అలా ఒక చిన్న కథ జస్ట్ లైక్ దట్ ఈజీ పీజీగా మనము అప్లై చేసి ఒక కథ నేర్చేసుకున్నాం కదా. సో ఇంకెందుకు, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఈ వీడియో ఒక 2-3 టైమ్స్ విని మీ సొంతంగా దీంట్లోంచి మీరు చేయాల్సిన పని ఏంటి? ఈ స్టోరీ రాయండి కుదిరితే కమెంట్ సెక్షన్లో. 2, మీరు చేయాల్సిన పని ఏంటి అని అంటే దీంట్లో నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేయండి. ఓకే, వాట్ డిడ్ గీత వాంట్ టు గెట్? గీత ఏం తెచ్చుకోవాలనుకునింది? ఓకే, హౌ డిడ్ షీ వర్క్?
ఆమె ఎట్లా వర్క్ చేసింది మరి దానికోసం. ఇలా ఈ స్టోరీలో నుంచి కొన్ని క్వశ్చన్స్ పిక్ చేయండి. లేదు ఇంకా ఏం చేయొచ్చు, నేను కొన్ని ఇడియమ్స్ చెప్పాను కదా, ఆ ఇడియమ్స్ మీద మీరు కొన్ని సొంత ఎగ్జాంపుల్స్ రాయండి. చేస్తారు కదూ. ఐ రియల్లీ బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ టు మేక్ ఆల్ దీస్ కంటెంట్. ఓకే, ఈ కంటెంట్ అంతా ఒక దగ్గర చేర్చుకొని ఇవన్నీ రాసుకోవడానికి ఐ రియల్లీ బర్న్ మిడ్ నైట్ ఆయిల్. దెన్ వాట్ యూ షుడ్ డూ? మరి మీరేం చేయాలా? మీరు కూడా ఏం చేస్తారు, జస్ట్ దీనికి రికగ్నైజ్ చేస్తూ, నా వర్క్ని రికగ్నైజ్ చేస్తూ మీ వంతుగా మీరు కొన్ని కమెంట్స్ తెలిపి మీరు నేర్చుకున్న దాన్ని కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీరు ఒక్కళ్ళే చూడొద్దు. ఏమండి, ఐ హ్యావ్ నెవర్ ఆస్క్డ్ ఫర్ దిస్, ఇంక ఇక్కడి నుంచి అడక్క తప్పదేమో అని అనిపిస్తుంది. ప్లీజ్ వాచ్ దిస్ వీడియో, share it with your friends, and if you haven't yet subscribed to our channel, please do it now. Thank you so much. Take care. I'll get back with another concept very soon. Bye bye.